హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫోర్త్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము డెఫినేషన్ ఆఫ్ పారాబోలా అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా విచ్ ఇస్ నథింగ్ బట్ y² = 4ax ఎట్లా డిరైవ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ పారాబోలా. లెట్ S be a fixed point and L be a fixed line. The locus of point P moves such that the ratio of distance between fixed point and P to perpendicular distance between P and line is equals to 1 is called parabola. సో డెఫినేషన్ చూడంగానే మనకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఓకే, సో కన్ఫ్యూజన్ని బొడగొట్టడానికి మనం ఆ డెఫినేషన్ని ఈ ఫిగర్ ద్వారా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. ఓకే, ఆ పాయింట్ పేరు వచ్చేసి ఎస్. ఆ పాయింట్ వచ్చేసి ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటున్నా. ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏంది? ఆ పాయింట్ యొక్క లొకేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు అని అర్థం. నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చేస్తున్నా, ఒక లైన్ని కన్సిడర్ చేస్తున్నా. ఆ లైన్ వచ్చేసి L = 0. అది కూడా ఫిక్స్డ్ లైన్. ఆ లైన్ యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవ్వదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫిక్స్డ్ లైన్, ఇది ఫిక్స్డ్ పాయింట్, ఇది ఫిక్స్డ్ లైన్. సో ఇప్పుడు నేను ర్యాండమ్గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, ర్యాండమ్గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసిన. ఆ పాయింట్ వచ్చేసి Px, y. ఇప్పుడు ఈ Px, y అనేది ఫిక్స్డ్ కాదు, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. ఓకేనా? ఈ పాయింట్ Px, y అయినా ఫిక్స్డ్ కాదు, ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. సో ఆ పాయింట్ P అనేది ఎట్లా చేంజ్ అవుతుందో మనం డిస్కస్ చేద్దాం మెల్లగా. సో ఈ Px, y అనే పాయింట్ ఉంది కదా. సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. నేను S నుంచి P పాయింట్కి డిస్టెన్స్ కనుక్కున్నా. ఓకే, D వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేసిన, పాయింట్ P నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నా, అది కూడా D వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే SP/PM. సో ఇక్కడ ఈ పాయింట్ నేను M అనుకుంటున్నా. ఓకే, = SP డిస్టెన్స్ ఎంత, D, బై PM డిస్టెన్స్ ఎంత, D. D/D ఎంత, 1. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫిక్స్డ్ పాయింట్ నుంచి పాయింట్ Pకి అయితే ఎంత డిస్టెన్స్ ఉందో పాయింట్ P నుంచి కూడా ఫిక్స్డ్ లైన్కి అంతే డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్సెస్ యొక్క రేషియో చేస్తే, రేషియో అంటే ఏంది, బై. SP అంటే ఈ డిస్టెన్స్, PM అంటే ఈ డిస్టెన్స్, వాటి డిస్టెన్సెస్ యొక్క రేషియో చేస్తే నాకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. నేను మీకు ఇందాక చెప్పినట్టు P పాయింట్ అనేది మూవ్ అయితేనే ఉంటుంది అన్నా కదా. సో నెక్స్ట్ P పాయింట్ నేను ఇంకో లొకేషన్కి షిఫ్ట్ చేసిన, ఈ లొకేషన్కి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ లొకేషన్ దగ్గర కూడా ఏమవుతుంది చూడండి. S నుంచి Pకి డిస్టెన్స్ కనుక్కున్నా, అదెంత వచ్చింది, DA వచ్చింది. ఓకే, S నుంచి Pకి డిస్టెన్స్ కనుక్కుంటే DA వచ్చింది. మళ్ళీ ఈ P నుంచి ఈ ఫిక్స్డ్ లైన్కి డిస్టెన్స్ కనుక్కున్నా, అది కూడా DA వచ్చింది. వాటి రెండింటి యొక్క రేషియో చేసినా నాకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ P అనేది ఎట్లా మూవ్ అవుతుందంటే ఆ పాయింట్ P అనేది ఎట్లా మూవ్ అవుతుంది అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటట్టు మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు పాయింట్ P నేను ఇంకో పాయింట్కి షిఫ్ట్ చేసిన. ఓకే, అప్పుడు కూడా ఈ P అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. ఈ కండిషన్ ఏంది, SP/PM షుడ్ బి = 1. మళ్ళా S నుంచి ఈ పాయింట్కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో P నుంచి ఈ లైన్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. వాటి డిస్టెన్సెస్ని మీరు డివైడ్ చేస్తే, రేషియో చేస్తే మీకు వచ్చేది 1. సో P అనేది ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నిటికీ లొకేషన్ని చేంజ్ చేయకుండా వెళ్తుంది. ఓకేనా? సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటి దగ్గరికి P అనేది మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి PM మూవ్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ P ఇక్కడికి మూవ్ అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ ఏంటంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే పాయింట్స్. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేసే పాయింట్స్ అన్నిటిని నేను ఏం చేయాలనుకుంటున్నా, జాయిన్ చేయాలనుకుంటున్నా. చేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఎక్స్ట్రా పెడదాము. సో మీకు
సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ పాయింట్ పి అనేది ఎట్లా మూవ్ అవుతుందంటే SP/PM=1 అనే కండిషన్ని మెయింటైన్ చేసుకుంటే ఈ పాయింట్ పి అనేది మూవ్ అయింది. ఇప్పుడు ఈ పాయింట్ పీస్ అన్నిటినీ దాని యొక్క లొకేషన్స్ అన్నిటినీ ట్రాక్ చేస్తే మనకు వచ్చిన ఏదైతే కర్వ్ ఉందో దట్ ఈజ్ నథింగ్ బట్ పారాబోలా. సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి. లెట్ ఎస్ బి ఏ ఫిక్స్డ్ పాయింట్. మనం ఇందాకనే ఎస్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకున్నామా లేదా? ఎస్. అండ్ ఎల్ బి ఏ ఫిక్స్డ్ లైన్. దిస్ ఈస్ ఫిక్స్డ్ లైన్. ఈ రెండు వాటి యొక్క లొకేషన్స్ చేంజ్ అయ్యవు. ద లోకస్ ఆఫ్ పాయింట్ పి మూవ్స్ సచ్ దట్. ఇందాకేమనుకున్నాము, ఈ పి అనే పాయింట్ అనేది కంటిన్యూస్గా దాని లొకేషన్ చేంజ్ అవుతుంది చెప్తున్నా కదా, అందుకే ద లొకేషన్ ఆఫ్ పాయింట్ పి మూవ్స్ సచ్ దట్. ఆ పాయింట్ ఎట్లా మూవ్ అవుతుంది, దాని లొకేషన్స్ ఎట్లా చేంజ్ చేస్తుంది అంటే సచ్ దట్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ పి అండ్ పి టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ పి పాయింట్ అనేది దాని లొకేషన్ ఎట్లా చేంజ్ చేస్తుంది అంటే ఎస్ నుంచి ఆ పాయింట్కి అండ్ ఆ పాయింట్ నుంచి లైన్కి మధ్యలో రేషియో డిస్టెన్సెస్ యొక్క రేషియో అనేది ఎంత ఉండాలి, 1 ఉండాలి. అట్లాంటి పాయింట్స్ అన్నిటికీ పి అనేది మూవ్ అవుతుంటుంది. ఓకేనా, అదే చెప్పింది. ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ కాల్డ్ పారాబోలా. సో ఆ పాయింట్ పి యొక్క లొకేషన్స్ అన్నిటిని ట్రేస్ చేస్తే మనకు వచ్చేదే పారాబోలా. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ మీకు లోకస్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అనేటివి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. అంటే ఏంది కండిషన్? SP/PM=1. అంటే రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ టు ఫిక్స్డ్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి. ఆ సాటిస్ఫై చేసిన పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తేనే మనకి పారాబోలా వచ్చింది. చాలు, రైట్. అయితే ఇక్కడనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆ ఫిక్స్డ్ పాయింట్ని ఏమంటామంటే ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్ ఆఫ్ పారాబోలా. ఓకే, రైట్. అండ్ ఆ ఫిక్స్డ్ లైన్నే మనం ఏమంటాం తెలుసా? డైరెక్ట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఫిక్స్డ్ రేషియో ఏదైతుందో మనకి SP/PM ప్రతిసారి ఎంత రావాలి? 1 రావాలి. ఆ ఫిక్స్డ్ రేషియోనే మనం ఏమంటామంటే ఈ అంటాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ. ఓకేనా, ఈ పారామీటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిఫైనింగ్ ఏ కోనిక్. ఓకే, ఇప్పుడు మనకి పారాబోలాకి ఈ వాల్యూ ఎంత అంటే SP/PM ఎంత ఉండాలి? ఎప్పుడు 1. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ >1 ఉందనుకోండి, ఈ <1 ఉందనుకోండి, ఏమవుతుందంటే మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోనిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ >1 ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఎలిప్స్. ఇప్పుడు ఈ <1 ఉందనుకోండి, హైపర్బోలా. సో మనం కోనిక్ని డిఫైన్ చేసుకోవాలంటే మనకు ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అవసరం, దట్ ఈస్ నథింగ్ బట్ ఎసెంట్రిసిటీ. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? ఓకేనా. సో ఇప్పుడు మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y² = 4axని ఎట్లా డిరైవ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్ y² = 4x ఏమంటారు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలాని డిరైవ్ చేయట్లేదు, మీకు కొన్ని బేసిక్స్ చెప్పాలనుకుంటున్నా. ఓకే, దేనికి సంబంధించినవి అంటే కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినవి. అయితే చాలామందికి డౌట్ వస్తుంది, అసలు కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన బేసిక్స్ మనకి పారాబోలా y² = 4axని డిరైవ్ చేయడంలో ఎట్లా యూజ్ అవుతాయి అని. డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో నా ఒక సజెషన్ మీకు ఏంటంటే, మీకు కోనిక్ సెక్షన్స్ కానీ, సర్కిల్స్ కానీ, స్ట్రైట్ లైన్స్ కానీ, ఆ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కానీ ఏ చాప్టర్ అయినా మీకు ఈజీగా అర్థం కావాలంటే మీకు రావాల్సింది కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్. సో మీకు కోఆర్డినేట్ జామెట్రీ క్లారిటీ ఉందనుకోండి, మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. ఐ మీన్ ఈ చాప్టర్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఓకేనా, సో జాగ్రత్తగా వినండి నేను చెప్పే బేసిక్స్. ఓకేనా, సో నేను కోఆర్డినేట్ యాక్సిస్ కన్సిడర్ చేసినాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సిస్లో నేను ఒక పాయింట్ని తీసుకున్నా. ఓకే, ఈ పాయింట్ని నేను ఏ అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్.
సో ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు నేను ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అంటే అబ్సిసా ఆర్డినేట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తా? సింపుల్గా అంటే సింపుల్గా చూడండి, నేను ఈ పాయింట్ నుంచి ఓకే ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేస్తున్నా అండ్ ఈ పాయింట్ నుంచి వై యాక్సిస్కి నేను ఒక ప్రొజెక్షన్ డ్రా చేస్తున్నా. ఓకే, ప్రొజెక్షన్స్ అంటే ఏంది? చాలామందికి డౌట్ ఉంది. ప్రొజెక్షన్స్ అంటే పర్పెండిక్యులర్ లైన్స్. సో ఇప్పుడు నేను ఏం చేసిన, పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన, పాయింట్ నుంచి వై యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసిన. సరే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ పర్పెండిక్యులర్ లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది? 2. సో దట్ మీన్స్ ఈ పాయింట్ యొక్క అబ్సిసా వచ్చేసి ఏంటంటే 2. ఓకేనా, కామా ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ లైన్ లేదా ఈ ప్రొజెక్షన్ వై యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తుంది? 3. దట్ విల్ బీ ద ఆర్డినేట్ ఆఫ్ దిస్ పాయింట్ ఏ. సో ఈ విధంగా మనము తెలియని పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా కనుక్కుంటాం అనేది చూసినాం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఆరిజిన్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రొజెక్షన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ అవుతుందో అక్కడికి డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటున్నాను. అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది చెప్పండి? 0 to 1, 1 to 2. అంటే ఎన్ని యూనిట్స్ ఇది? 2 యూనిట్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఆరిజిన్ నుంచి మనం పాయింట్ నుంచి వై యాక్సిస్కి గీసిన ప్రొజెక్షన్ ఉందా, అది ఎక్కడ టచ్ అవుతుంది? 3 దగ్గర. ఓకే, ఈ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత? 0 to 1, 1 to 2, 2 to 3. అంటే ఎన్ని యూనిట్స్? 3 యూనిట్స్. ఓకేనా, ఎందుకు కనుక్కున్నానంటే వెయిట్ కొంచెం మీరు వెయిట్ చేయండి. ఇది ఏ కదా, ఇది ఓ, ఇది బి, ఇది సి అనుకుందాం. మీరు గమనించినట్టయితే ఓబిఏసి అనేది ఒక రెక్టాంగిల్ ఫామ్ చేస్తుందా లేదా? ఎస్, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వలా కాదా? ఎస్. సో ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ ఏంది? ఓబిసిఏ, ఓసి, ఏబి. ఓబి వాల్యూ ఎంత చెప్పండి? మనకు ఓబి డిస్టెన్స్ కనుక్కున్నాం కదా 2. నెక్స్ట్ ఓసి డిస్టెన్స్ కనుక్కున్నాం కదా 3. సో ఓబిసిఏ రెండు ఆపోజిట్ సైడ్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి దేర్ ఫోర్ దిస్ విల్ బి 2. ఓసి ఇది ఈక్వల్స్ టు ఏబి కాబట్టి దిస్ విల్ బి 3. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాకు సిఏ వాల్యూ ఎంత? 2. నెక్స్ట్ బిఏ వాల్యూ ఎంత? 3. ఓకేనా, సో ఇక్కడనే మనం ఒక ఇంపార్టెంట్ బిట్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్. అంటే ఇదే కదా, ఈ లైనే కదా, ఇది ఎక్స్ యాక్సిస్. పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసి పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత చూడండి, కనుక్కునంగా 3. అంటే మనకి వై పాయింట్ ఎంత ఉందో దట్ విల్ బి ద డిస్టెన్స్. పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఈ పాయింట్ యొక్క ఆర్డినేట్. నెక్స్ట్ పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత చూడండి, ఇది 2 కదా, దట్ ఈస్ నథింగ్ బట్ అబ్సిసా. పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఆర్డినేట్, పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ అబ్సిసా. సో క్లియర్గా అర్థమైందా? రైట్, ఇది వదిలేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది వదిలేసేయండి అంటే ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక పాయింట్ మార్క్ చేసిన, దీని కోఆర్డినేట్స్ రాయండి. సింపుల్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఇందులో వై పాయింట్ 0, ఫస్ట్ వై పాయింట్ 0 రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్కడ టచ్ అయితే పాయింట్ ఎక్కడ ఉంది? 4 దగ్గర. సో పాయింట్ వచ్చేసి 4,0, అవునా కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆరిజిన్ నుంచి ఈ 4,0 మధ్యలో డిస్టెన్స్ కనుక్కుంటున్నా. ఎట్లా కనుక్కుంటున్నా చూడండి, 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4. ఎన్ని యూనిట్స్ ఉంది? 4 యూనిట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడిగిన, ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో పాజిటివ్ యాక్సిస్ మీద పాయింట్ కనుక్కోండి అంట. ఏమంటాను? ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్. ఫస్ట్ ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కదా, ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో అంటే 0 to 1, 1 to 2, 2 to 3. సో ఈ పాయింట్ కనుక్కోమంటుండే ఏంది? 3,0. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ నుంచి ఏ యూనిట్స్ పాజిటివ్ యాక్సిస్ ఏ యూనిట్స్ దూరంలో ఉన్న పాజిటివ్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ కనుక్కోమంటుండు. సింపుల్, A,0 అని రాసేసాలి. ఓకేనా, సో ఈ బేసిక్స్ క్లియర్గా అర్థమైనాయా? కొంతమందికి ల్యాగ్ అనిపించవచ్చు, బట్ ఒక్కసారి మీకు ఇవి అర్థమైనాయి అనుకోండి, ప్రూఫ్ చాలా ఈజీగా అర్థమయ్యేదో చూడండి కావాలంటే. ఇందులో ఇంపార్టెంట్ ఏంది? ప్రొజెక్షన్స్, పాయింట్ ఎట్లా కనుక్కోవాలి, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ఎక్స్ యాక్సిస్, పాయింట్ టు వై యాక్సిస్, పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, వీటి గురించి డిస్కస్ చేసినాం. సో చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా.
ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఈస్ y² = 4ax. ఓకే, లెట్ ఎస్ బి ద ఫోకస్. ఏమంటున్నాడు? ఎస్ అనే పాయింట్ ఫోకస్ అనుకోమంటుండు. ఆల్రెడీ మనం పారాబోలా గురించి డిస్కస్ చేసినాం కదా. ఎస్. అండ్ L = 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ పారాబోలా. L = 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ దిస్ పారాబోలా. ఎస్ వచ్చేసి ఫిక్స్డ్ పాయింట్, ఎల్ వచ్చేసి ఫిక్స్డ్ లైన్. ఓకే, దాని గురించి మనం డిస్కస్ చేసినాం కదా. రైట్. లెట్ పి బి ఏ పాయింట్ ఆన్ పారాబోలా. ఏమంటున్నాడు? ఇది పారాబోలా కదా, ఈ పారాబోలా మీద పి అనే ఒక పాయింట్ని తీసుకోమంటుండు. ఓకే, ర్యాండమ్గా పి x1, y1 అనుకుందాం. ఓకే, మంచిగా రాసు. ఓకే, ఈ పాయింట్ అనుకుంటున్నా. లెట్ M, Z బి ప్రొజెక్షన్స్ ఆఫ్ P, S ఆన్ L = 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? MZ వచ్చేసి ప్రొజెక్షన్స్ అంట. దేనికి? PSకి, Pకి, Sకి. దేని మీద? L = 0 మీద. సో జాగ్రత్తగా వినండి. M వచ్చేసి ఓకే, నో ప్రాబ్లం. ఓకే, M వచ్చేసి దేని మీదకి ప్రొజెక్షన్? సరే, ఓకే, మీరు టెన్షన్ కాకండి. మళ్ళీ ఒకసారి. లెట్ M, Z బి ప్రొజెక్షన్స్ ఆఫ్ P, S ఆన్ L = 0. అంటే P నుంచి డైరెక్ట్రిక్స్ మీదకి, దట్ ఈస్ నథింగ్ బట్ L = 0 మీదకి ప్రొజెక్షన్ అన్నాడు. దాని పేరేంది? M. ఓకే, చూడండి. M వచ్చేసి P యొక్క ప్రొజెక్షన్ L మీదకి. నెక్స్ట్ Z వచ్చేసి S యొక్క ప్రొజెక్షన్ L మీదకి. ఇప్పుడు S యొక్క ప్రొజెక్షన్ అంటే ఏంది? S నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. ఆల్రెడీ ఇక్కడ లైన్ డ్రా చేసి ఉంది కాబట్టి నేను డ్రా చేయట్లే. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నాడు? Z. సో చాలామందికి డౌట్ ఉంది. మళ్ళీ ఒకసారి సెంటెన్స్ రిపీట్ చేస్తా. లెట్ M, Z బి ప్రొజెక్షన్స్ ఆఫ్ PS. ఏమంటుండు? M, Z దేని ప్రొజెక్షన్స్? PVSవి. ఓకే, PVSది ప్రొజెక్షన్స్ అన్నాడు. ఏమేంటివి? MZ. కానీ దేని మీదకి అంటుండు? L = 0 మీదకి. సో నేను ఏం చేసిన? P నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన, దట్ ఈస్ నథింగ్ బట్ M. L = 0 మీదకి. నెక్స్ట్ S నుంచి ఫోకస్ నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన, దేని మీదకి? L = 0 మీదకి. దాన్ని Z అన్నాడు. రైట్. లెట్ N బి ద ప్రొజెక్షన్ ఆఫ్ P. దేని ప్రొజెక్షన్ అన్నాడు? P యొక్క ప్రొజెక్షన్ అన్నాడు. అంటే మనం ఎక్కడి నుంచి గీయాలి? P నుంచి గీయాలి. దేని మీదకి గీయాలి? ఆన్ SZ మీదకి గీయాలి. SZ అంటే ఏంది? ఇదే కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? P నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ని SZ మీదకి గీయాలి. సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ముందు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, ఈ పాయింట్తో మీకు క్లారిటీ వచ్చేసింది. రైట్. సిన్స్ ఓకే, అండ్ A బి ద మిడ్ పాయింట్ ఆఫ్ S అండ్ Z. ఏమంటున్నాడు? ఈ A పాయింట్ అనేది ఎస్కి జెడ్కి మిడ్ పాయింట్ అంటుండు. అంటే దాని అర్థం ఏంది? చూడండి, ఎస్కి జెడ్కి ఇది మిడిల్ ఉందని అర్థం. అంటే దాని అర్థం ఏంది? ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏ నుంచి జెడ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇది నేను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఫ్రెండ్, ఇక్కడ ఒక బాల్ ఉంది, ఎగ్జాక్ట్ మిడిల్ ఉంది. ఇప్పుడు ఈ బాల్ నా నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో ఈ బాల్ మా ఫ్రెండ్ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఉంది కాబట్టి. మిడిల్ ఉందంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నట్టు. దట్ మీన్స్ ఈ డిస్టెన్స్ ఎంతనో ఈ డిస్టెన్స్ కూడా అంతే. చూడండి, సిన్స్ SA = AZ, ఇందాకనే మనం డిస్కస్ చేసినాం. ఈ డిస్టెన్స్ ఎంతనో ఈ డిస్టెన్స్ ఎంత. A లైస్ ఆన్ పారాబోలా. సో SA = AZ కాబట్టి A అనే పాయింట్ పారాబోలా మీద ఉందని అంటున్నాడు. ఎస్. లెట్ AS = A. ఏమంటున్నాడు? AS వాల్యూ ఎంత అంటుండు? A అంటుండు. ఇప్పుడు చూడండి, సో S = A,0. సో S పాయింట్ A,0 అయిందంటే ఎట్లా? ఇందాకనే మనం డిస్కస్ చేసినాం.
ఆరిజిన్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ పాజిటివ్ యాక్సిస్ మీద ఏముంటుంది 3,0. ఆరిజిన్ నుంచి ఇది ఆరిజిన్ నుంచి ఏ యూనిట్స్ దూరంలో ఉన్న పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఏముంటుంది A,0. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు, అందుకే నేను మీకు బేసిక్స్ చెప్పిన, ఇది ఈజీగా అర్థం కావాలని. ప్రొజెక్షన్స్ కూడా క్లియర్గా అర్థమైనా కదా, రైట్. ఎక్స్ యాక్సిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ AY. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక యాక్సిస్ కనిపిస్తుందా, ఆ యాక్సిస్ ఏ నుంచి పాస్ అవుతుంది అండ్ ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ద లైన్ విచ్ పాసెస్ త్రూ ఫోకస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ద లైన్ ఆర్ ద యాక్సిస్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ ఫోకస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ పారాబోలాకి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం తీసుకుంటున్నాము, ఎక్స్ యాక్సిస్. సో ఈ పారాబోలాకి ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంది, ఎక్స్ యాక్సిస్. అండ్ వై యాక్సిస్ వచ్చేసి AY. చూడండి, వై యాక్సిస్ వచ్చేసి AY. ఓకేనా? అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ ఏ పాయింట్ని మనం ఏం తీసుకుంటున్నాము, 0,0. దీన్నే మనం ఏమంటామంటే వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. ఏమంటాం, వర్టెక్స్ ఆఫ్ పారాబోలా. అసలు వర్టెక్స్ ఆఫ్ పారాబోలా డెఫినేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పాయింట్ ఎట్ విచ్ ద కర్వ్ స్టార్ట్స్ చేంజింగ్ ఇట్ డైరెక్షన్. అంటే ఒక పాయింట్, ఆ పాయింట్ నుంచి కర్వ్ అనేది దాని యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది. అర్థం కాలేదు, చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ అనేది ఒక డైరెక్షన్లో ఉంది, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ నుంచి కర్వ్ అనేది ఇంకో డైరెక్షన్లో ఉంది. అంటే ఈ పాయింట్ నుంచి కర్వ్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిందా లేదా, ఆ పాయింట్నే మనము వర్టెక్స్ అని అంటాము. సో క్లియర్గా అర్థమైందా? సో ఈ స్టాండర్డ్ ఫామ్లో వర్టెక్స్ వచ్చేసి 0,0. సో క్లియర్గా అర్థమైపోయింది, రైట్. అండ్ పారాబోలా ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. సో ఎప్పుడైతే మనము ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటామో, SYని వై యాక్సిస్ అనుకుంటామో, అప్పుడు మనం తీసుకునే పారాబోలా ఏదైతే ఉంటుందో అది స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టు. అండ్ ఈ స్టాండర్డ్ ఫామ్లో మనకి వెర్టెక్స్ వచ్చేసి ఎంత, 0,0. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. సో మొత్తం క్లియర్గా అర్థమైపోయిందా? నేను మీకు ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన, రైట్. ఇప్పుడు చూడండి, PM = NZ = NA + AZ = X1 + A. అమ్మో, ఏంది ఇది, మొత్తం కన్ఫ్యూజన్. జాగ్రత్తగా వినండి. PM = NZ అంట. ఓకే, మనం ఇక్కడ N ప్రొజెక్షన్ మిస్ అయినాము, N రాసుకోవాలి ఇక్కడ. PM = NZ అంట. అది ఎట్లా PM = NZ? వెయిట్, మీరు గమనించినట్టయితే నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ZMPN మీరు గమనించినట్టయితే PNZM ఒక రెక్టాంగిల్ ఫామ్ చేసింది. ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అంటే PM ఎంత ఉంటుందో ZN కూడా అంతే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, PM = ZN. అవునా కాదా? అందుకే నేను PM = NZ అనుకున్నా. ఇప్పుడు ఈ NZని ఏం రాసుకోండు, NA + AZ అంట. ఈ NZని NA + AZ అని రాసుకోవచ్చా? చూడండి, దిస్ ఈజ్ NZ. అవునా కదా? చూడండి, ఓకే, ఇది NZ. మధ్యలో మీరు గమనించినట్టయితే ఏ ఉందా, వర్టెక్స్ ఉందా? ఎస్. ఇప్పుడు ఈ టోటల్ NZ నేను NA + AZ అని రాసుకోవచ్చా? ఎస్. NZ = NA + AZ. బాగుంది, చాలా బాగుంది, రైట్. ఇప్పుడు నేను NA + AZ = NA ప్లేస్లో X1 పెట్టుకున్నా, ఎందుకు తెలియదు. AZ ప్లేస్లో A పెట్టుకున్నా, ఎందుకు తెలియదు. వెయిట్, ఇప్పుడు NA ప్లేస్లో X1 ఎట్లా వచ్చిందో చూద్దాం. మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. చూడండి, నేను 2,3 అనే పాయింట్ ఉందా, ఫస్ట్ నాకు ఆ పాయింట్ ఏందో తెలియదు. నేను ఏం చేసిన, అక్కడి నుంచి ఒక
పర్పెండిక్యులర్ లేదా ప్రొజెక్షన్ డ్రాప్ చేసిన, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ డ్రాప్ చేసిన. డ్రాప్ చేసిన తర్వాత అది ఎగ్జాక్ట్ ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ పాయింట్ కదా. ఇది ఎగ్జాక్ట్ ఎక్కడైతే టచ్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ వై పాయింట్ కదా. కానీ ఇక్కడ నాకు ఆల్రెడీ పాయింట్ తెలుసు, ఏ పాయింట్ తెలుసు, x1 తెలుసు, y1 తెలుసు. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను డ్రాప్ చేసే పర్పెండిక్యులర్ ఎక్కడ టచ్ అవుతుందో చెప్పండి. ఇక్కడ x1 ఏది ఉంటుందో అక్కడ అదే టచ్ అవుతుంది. చూడండి ఇక్కడ 2 ఏది ఉందో ఆ 2 దగ్గర టచ్ అయిందో, అట్లనే ఇక్కడ x1 ఏముందో ఇక్కడ P పాయింట్లో x ఏముందో x1, ఆ x1 పాయింట్ దగ్గరనే ఈ యాక్సిస్ మీద టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది చెప్పండి, 2,0 కదా. అట్లనే ఇక్కడ కూడా ఈ పాయింట్ ఏమవుతుంది, x1, 0. అవునా కదా. ఈ పాయింట్ వచ్చేసింది x1, 0. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే 0 నుంచి 2, లైక్ 0 నుంచి 3కి ఎంత, 0 నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ ఎంత, 3 యూనిట్సే కదా. 0 నుంచి 3,0కి డిస్టెన్స్ ఎంత, 3. 0 నుంచి a, 0కి డిస్టెన్స్ ఎంత, a. అట్లనే 0 నుంచి అంటే ఆరిజిన్ నుంచి x1, 0కి డిస్టెన్స్ ఎంత, x1. అంటే ఏకి ఎన్కి మధ్య డిస్టెన్స్ ఎంత, x1, రైట్. x1 రాసేసినాం. తర్వాత az. ఇప్పుడు ఈ ఏజెడ్ డిస్టెన్స్ ఎట్లా కనుక్కోవాలి, చాలామందికి డౌట్. వెయిట్, ఇందాకనే మనం అనుకున్నాం కదా జెడ్ ఎస్ యొక్క మిడ్ పాయింట్ ఏ అని చెప్పి, అవునా కదా. అంటే ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఏ నుంచి జెడ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా, మిడ్ పాయింట్ కదా. మా ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, మిడిల్లో ఒక బాల్ ఉంది. సో ఈ బాల్ అనేది మాకు ఇద్దరికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని చెప్పిన కదా. అట్లనే ఈ ఏ అనే పాయింట్ కూడా జెడ్ను ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఏ నుంచి ఎస్కి డిస్టెన్స్ ఎంత, ఏ. సో ఏ నుంచి జెడ్ కూడా ఎంత ఉంటుంది, డెఫినెట్గా ఏ ఉండాలి, ఎందుకంటే ఏ అనేది మిడిల్ ఉంది కాబట్టి. సో ఏ, సో ఏజెడ్ ఎంత, ఏ. సో క్లియర్గా అర్థమైందా. ఇట్లా మనం కోఆర్డినేట్ జామెట్రీని మస్తు వాడుకోవచ్చు. క్లియర్. సో x1 ప్లస్ ఏ వచ్చింది మనకి. మనం ఇందాకనే ఒక ఏమంటారు డెఫినేషన్ డిస్కస్ చేసినాం పారాబోలా, అదేంది SP/PM = 1, అవునా కదా. సో ఇక్కడ ఏంది PS/PM = 1, ఎందుకంటే P నుంచి ఫోకస్కి బై P నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ రేషియో కనుక్కుంటే ఎంత వస్తుంది, 1. ఇందాకనే డిస్కస్ చేసినాం కదా డెఫినేషన్. సో PS/PM = 1, PS = PM. సో PS అంటే ఏంది చెప్పండి, PS అంటే ఏంది, పాయింట్కి ఫోకస్కి మధ్యలో డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంది, ఎవరికైనా తెలియకపోతే రాస్తున్నా, AB = √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా. సరే ఇక్కడ మళ్ళీ ఓకే మనం పాయింట్స్ రాద్దాం, మీకే ఈజీ అవుతుంది. P వచ్చేసి x1, y1, S వచ్చేసి a, 0. సో x2 సో ఇందాక మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, PS/PM = 1 వరకు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు PS అంటే ఏంది చెప్పండి, ఫోకస్కి అండ్ పారాబోలా మీద ఉన్న పాయింట్కి మధ్యలో డిస్టెన్స్. PM అంటే ఏంది చెప్పండి, పాయింట్ నుంచి డైరెక్ట్రిక్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆల్రెడీ మనకి PM వాల్యూ తెలుసు, x1 + a. మనం కనుక్కోవాల్సింది PS. సో PS = PM × 1 is nothing but PM. సో PS వాల్యూ ఎట్లా అనుకుంటాము, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఏంది, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో √x2 - x1 అంటే x1 - a హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 అంటే y1 - 0 హోల్ స్క్వేర్ = PM వాల్యూ ఎంత మనకి, x1 + a. ఇప్పుడు ఏం చేస్తా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో x1 - a హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ = x1 + a స్క్వేర్. x1 - a హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ y1 స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ax1. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ y1 స్క్వేర్ ఇటు సైడ్ ఉంచుకొని x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ax1 అటు సైడ్ పంపిస్తున్నా. సో y1 స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ax1 మైనస్ x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ 2ax1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ క్యాన్సిల్ ప్లస్ 2ax1 ఎంత, y స్క్వేర్ = 4ax1. సో y1 + x1 + x పెడితే y స్క్వేర్ = 4ax. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ parabola.
సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫామ్కి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వర్టెక్స్. వర్టెక్స్ వచ్చేసి ఏంది, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలాకి ఎప్పుడు 0,0 అని ఉంటుంది స్టాండర్డ్ ఫామ్కి, ఓకేనా. అండ్ ఫోకస్ వచ్చేసి ఏంది A,0. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది x+a. యాక్చువల్గా x1+a మనం అనుకున్నాం ఇందాక y1 + x1 + xy పెడదామని, సో x+a అయిపోతుంది, ఓకేనా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 3 డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్, ఫోకస్ అండ్ వర్టెక్స్, ఓకేనా. ఇవి స్టాండర్డ్ ఫామ్లోనే మారుతుంటాయి. అది ఎట్లనో వర్టెక్స్ అయితే సేమ్ ఉంటుంది, మిగతాయి మారుతుంటుంది, ఫోకస్ మారుతుంటుంది. సో ఎట్లనో చూద్దాం మనం. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై ఆంజనేయ.